వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు ఆ మార్కెట్ గురించి మళ్ళీ ఒక వీడియో అయితే చేసుకుందాం. మనం లాస్ట్ వీక్ మార్కెట్ అయితే చూసినాం కదా. మార్కెట్ మళ్ళీ రేంజ్ బౌండ్లోనే ఉండే. ఇది నిఫ్టీ లాస్ట్ 5 days చూసుకుంటే ఒకరోజు కొంచెం పైకి వెళ్ళింది, ఆ తర్వాత మంచి కరెక్షన్ వచ్చింది, ఆ తర్వాత ఈ లోన్ బ్రేక్ చేయలేదు, ఇక్కడికనే ఉంది. అట్లని ఈ హైని కూడా బ్రేక్ చేయలేదు. ఏదైతే పెద్ద బేరిష్ క్యాండిల్ పడిందో ఈ పెద్ద రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేయలేదు, ఈ రెడ్ క్యాండిల్ లో టెస్ట్ చేసింది కానీ బ్రేక్ చేయలేకపోయింది. ఓకే, మార్కెట్ దాదాపు ఒక 2 weeks నుంచి ఈ రేంజ్ బౌండ్లోనే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ బడ్జెట్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ వరకు కొంచెం ఇలాగే ఉండొచ్చు. అంతేకాకుండా ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పిన ఈ 22,788 లెవెల్ లాస్ట్ వీకే నేను డ్రా చేసిన లెవెల్. ఈ లెవెల్ టచ్ అయితే మళ్ళీ మార్కెట్లో మంచి మూమెంటం రావచ్చు. ఈ లెవెల్ టచ్ అయ్యి పైగానే పోవాలి. ఇంకా బ్రేక్ అయితే మాత్రం చాలా పెద్ద ఫాల్ వస్తుంది. సరే, మరి ఈ వీక్ ఖచ్చితంగా ఏదో ఒకటి జరగవచ్చు. ఎందుకంటే బడ్జెట్ ఈ వీక్ సాటర్డే ఉంది కాబట్టి ఆ రోజు ట్రేడింగ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఆ రోజు హాలిడే అయినప్పటికీ బడ్జెట్ నేపథ్యంలో ఆ రోజు స్పెషల్ ట్రేడింగ్ సెషన్ కూడా ఆ రోజు కూడా ఎన్ఎస్సి బిఎస్సి కండక్ట్ చేస్తున్నాయి. సరే, ఇక ఓవరాల్గా అయితే ఈ లెవెల్ టచ్ కావాలి. ఈ లెవెల్ టచ్ అయితేనే మార్కెట్కు మూమెంటం వస్తుంది. అప్పటి వరకు ఇట్లే. మరి అది ఎప్పుడు టచ్ అవుతుంది అనేది చూడాలి. ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా, మండే అవుతుందా, ట్యూస్డే అవుతుందా, ఎప్పుడవుతుంది అనేది మనము చూడాలి. కాబట్టి ఇదైతే ఇంపార్టెంట్ లెవెల్. లాస్ట్ వీక్ కూడా చెప్పిన ఇంకా లెవెల్ వరకు అయితే రాలే, ఇంకా పైనే తిరుగుతుంది. ఆ లెవెల్ టచ్ అవుతుందా కాదా అనేది వీకు చూడొచ్చు. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వీక్ అట్టనే ఉన్నది. సేమ్ రేంజ్ బౌండ్లోనే ఉన్నది. ఇక్కడ చూస్తే ఒకరోజు మండే రోజు పెరిగింది, మంచి మూమెంటం పైకి ఇచ్చింది. ఇమీడియట్గా మళ్ళీ వచ్చిన మూమెంటం మొత్తం పోయింది. యాక్చువల్లీ ఇది ఒక లో ఉండే, లాస్ట్ వీక్ క్రియేట్ చేసినటువంటి లో. సరే, ఆ లెవెల్ వరకు అయితే పోలే. ఈ లో బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ మంచి రిజెక్షన్ వచ్చింది, మళ్ళీ పైకి పోయింది, ఇక్కడనే ఉంది. ఓకే, ఓవరాల్గా ఇట్టే తిరుగుతుంది మార్కెట్. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది, 46,511. ఒకవేళ నిఫ్టీ ఆ లెవెల్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ లోపల ఈ లెవెల్ రెండు టచ్ అయితే మాత్రం ఇక మంచి మూమెంటం వస్తుంది, అప్ సైడ్ రావచ్చు. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇది బ్రేక్ అయితే మాత్రం ఇంకా చాలా ఫాల్ అవుతుంది. సరే, మరి అంతవరకు వస్తుందా, పైనుంచే వెళ్తుందా చూడాలి. అది టచ్ అయితే ఈ లెవెల్ ఆ లెవెల్ టచ్ అయితే మనం బిందాసుకుని వచ్చి ఇక మార్కెట్ పైకి పోతుంది అనేది ఒక సిగ్నల్ ఇచ్చినట్టు అయితే అవుతుంది. చూద్దాం మరి ఈ వీక్ మనకు అలాంటి సిగ్నల్స్ ఏమైనా ఇస్తుందా ఇయ్యదా మార్కెట్ అనేది మనం అయితే చూద్దాం. అంతకుముందు మనం ఒకసారి ఎఫ్ఐఐ డేటా చూద్దాం. ఈ ఎఫ్ఐఐ డేటా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడవచ్చు, ఎఫ్ఐఎస్ రెగ్యులర్గా సెల్లింగ్ సైడే ఉంటున్నారు. లాస్ట్ 10 days నుంచి 15 days నుంచి చూస్తే మనకు ఇక మొత్తం సెల్లింగే. ఒకరోజు 4,000, ఒకరోజు 5,000 చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. లాస్ట్ ట్రేడింగ్లో కూడా 2,700 crores సెల్ సైడ్ ఉన్నారు. అంతకుముందు 5,400, అంతకుముందు 4,000, 5,000, 4,000 ఇట్లా కంటిన్యూస్గా సెల్లింగ్ సైడే ఉన్నారు ఎఫ్ఐఎస్. మెయిన్గా ఈ ట్రంప్ రావడము, ఆ ట్యాక్సెస్, ఇక మన రూపాయి విలువ పడిపోవడము, బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ ఉండడం, ఇవన్నీ కూడా ఎఫ్ఐఐ సెల్లింగ్కు మెయిన్ రీజన్స్ కనిపిస్తున్నాయి. మరి ఎఫ్ఐఐ సెల్లింగ్ ఎప్పుడు ఆపుతారో అర్థం కావడం లేదు. దాదాపు 3-4 months అవుతుంది, ఇక వాళ్ళు ఆపడం లేదు. కంటిన్యూస్ రెడ్ మార్కెట్లు కూడా కరెక్షన్లోనే ఉన్నాయి, పెరగట్లేదు. సరే, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, టైం వరకు విత్డ్రా చేసుకొని మళ్ళీ వస్తారు. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు అనే దాన్ని బట్టి మన మార్కెట్ ఎంత పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అనేది ఉంటుంది. ఇక్కడ లాస్ట్ మనం 10-15 days డేటా చూసుకుంటే ఇగో ఇది ఎక్కడా కూడా మనకు ఎఫ్ఐఎస్ బై సైడ్ లేరు, కంటిన్యూస్ సెల్ సైడే ఉంటున్నారు ఎఫ్ఐఎస్. సరే, మనం మొన్న ఒక లెవెల్స్ చెప్పుకున్నాం. మరి ఆ మార్కెట్ ఫ్రైడే మార్కెట్ మనకేమైనా రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇది ఫ్రైడేలో నేను గీసినటువంటి లెవెల్స్. ఈ లెవెల్స్ ఏమైనా రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది ఒకసారి చూస్తే మార్కెట్ మన లెవెల్ పైనే ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిలే రిజెక్షన్ అనేది వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము, ఎంట్రీ తీసుకున్న ఇమీడియట్ ఇది స్టాప్ లాస్ ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది. సరే, ఇది కిందికి వస్తే యాక్చువల్లీ ఈ ఇందులో ఉంటే నేను ట్రేడ్ చేయనని చెప్పిన, ఈ లెవెల్లో ఉంటే ఆ రోజు కూడా. సరే, ఈ లెవెల్లో ఉన్నంత వరకు అయితే మనం ట్రేడ్ చేయలేదు. ఇది బ్రేక్ అయ్యింది, బ్రేక్ అయ్యి యాక్చువల్లీ రీటెస్ట్ కూడా చేసింది.
చేసినా ఇక్కడ చిన్న మూమెంటం ఇచ్చింది, ఇమీడియట్గా రిజెక్షన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎవరైనా బుక్ చేసుకోకుంటే సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అనే అనుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ అటెంప్ట్ ఇక్కడ వచ్చింది, ఇది మాత్రం మంచి సక్సెస్ వచ్చింది. నాకు తెలిసి మనం ఇచ్చినటువంటి స్టాప్ లాస్లు ఈ థర్డ్ ఎంట్రీతోనే అన్నీ కూడా పోయి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది, రీటెస్ట్ చేసింది. ఒకవేళ ఇక్కడ కూడా ఎవరైనా చేసింటే మాత్రం ఇది ఫోర్త్ అటెంప్ట్ ఫెయిల్ అయి ఉంటుంది. సరే, చిన్న స్టాప్ లాసు. ఇక ఇక్కడ అయిపోయింది, ఇది ఫిఫ్త్ అటెంప్ట్. ఈ ఫిఫ్త్ అటెంప్ట్లో ఎవరైనా తీసుకుంటే మాత్రం కొంచెం మూమెంటం వచ్చి ఉంటుంది. సరే, ఓవరాల్గా మనకు నిఫ్టీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంట్రీస్ అయితే ఇచ్చింది. ఈ ఎంట్రీస్లో 3 ఫెయిల్ అయిపోయినాయి, 3 ఫెయిల్ ఎంట్రీస్, 2 సక్సెస్ఫుల్ ఎంట్రీస్. ఓవరాల్గా ఎట్లా చేసినా ఒక 5-10 రూపాయల లాభంలోనే ముగిసి ఉండొచ్చు, ఒకవేళ మీరు ఎవరైనా తీసుకొని ఉంటే మన లెవెల్స్ ప్రకారం. ఇక లేదు అంటే ఇక మరి మీరు గ్రీడీ ఏమన్నా అయి ఉంటే కనీసం కాస్ట్ అయినా మనకు ఇచ్చుంటుంది మార్కెట్ నిఫ్టీ మన లెవెల్స్ని బట్టి అయితే. మరి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏమైనా ఇచ్చిందా ఎంట్రీస్ అనేది ఒకసారి చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్. ఈ బ్యాంక్ నిఫ్టీలో నేను ఆల్రెడీ చెప్పిన, ఇందులో ఉన్నంతసేపు నేను ట్రేడ్ చేయనాను. సరే, ఇది ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, రీటెస్ట్ చేసింది, ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీలో అంతో ఇంతో మూమెంటం ఇచ్చింది. ఎక్కడైనా వచ్చుంటే ట్రైలింగ్ స్టాప్ లాసు వచ్చుంటుంది ఫస్ట్ ఎంట్రీ. ఇక ఇది పోయింది, ఇక్కడ మనకి ఎక్కడ ఇవ్వలేదు. ఇది ఇంత పెద్ద విక్స్ ఉన్నప్పుడు మనం అయితే ఎంట్రీ తీసుకోము. సరే, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇది స్టాప్ లాస్ పెట్టి తీసుకుంటాము. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ట్రైలింగ్ చేసి ఉంటే ఇది సెకండ్ ఎంట్రీ, టీఎస్ఎల్ లేదంటే ఎస్ఎల్ సెకండ్ ఎంట్రీ. కాబట్టి ఇది ఒక టీఎస్ఎల్ హిట్ అయింది, ఇది ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోవాలి. థర్డ్ ఎంట్రీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ రీటెస్ట్ చేసింది, ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇక చూడవచ్చు మనకు థర్డ్ ఎంట్రీ ఎంత కొట్టినా కానీ మంచి మూమెంటం అయితే ఇచ్చింది, దాదాపు మన లెవెల్ వరకు అయితే వచ్చింది. థర్డ్ ఎంట్రీ హిట్, ఇది టార్గెట్ హిట్, దీన్ని మనం పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు 3 ఎంట్రీస్ ఇచ్చింది మన లెవెల్స్ ప్రకారం. అందులో ఒకటి టీఎస్ఎల్, ఒకటి ఎస్ఎల్, ఇంకోటి టార్గెట్ హిట్. ఓవరాల్గా మనం 5-6 ఎంట్రీస్ అయితే ఇచ్చింది. మరి మీరు ఎన్ని ఎంట్రీస్ తీసుకున్నారో ఏంటో మీకే తెలియాలి. ఓవరాల్గా అయితే మన లెవెల్స్ పర్ఫెక్ట్గానే పనిచేసినాయి. నిఫ్టీలో కాస్ట్ పోయినా బ్యాంక్ నిఫ్టీలో ఎవరైనా చేసింటే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉండుంటారు మన లెవెల్స్ ఫాలో అయ్యి ఉంటే. సరే, ఇక మనం రేపటి లెవెల్స్ చూసుకుందాం. రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది చూసుకుంటే సేమ్ ఇవి లెవెల్స్. ఈ లెవెల్స్ని ఒకసారి మీరు డ్రా చేసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. సరే, ఇక్కడ ఇదొకటి ఉంది, 2390 లెవెల్ ఒకటి ఉంది, 23205 లెవెల్ ఒకటి ఉంది, 22978 లెవెల్ ఒకటి ఉంది, ఇక్కడ పైన 23416 లెవెల్ ఒకటి ఉంది. బహుశా రేపు కూడా మార్కెట్ ఫ్లాట్గా ఒకవేళ ఓపెన్ అయితే, ఒకవేళ 2390 పైన కనుక క్లోజ్ అయితే ఫస్ట్ క్యాండిల్, లేదంటే క్లోజ్ అయ్యి మళ్ళీ దీన్ని కనుక రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి నేను బై సైడ్ ప్లాన్ చేస్తా. ఇంతవరకు ఉంటా, ఈ 23205 వరకు అయితే నేను బుల్లి సైడ్ ఉంటా, ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మంచి క్యాండిల్తోని సేమ్ ఇంతవరకు అయితే నేను ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. ఆ ట్రయలింగ్ స్టాప్ లాస్ ఇచ్చేస్తాను. ఎంత అయినప్పటికీ కూడా నేనైతే హెడ్జింగ్లోనే కాబట్టి ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. నా లెవెల్కి ఒకవేళ అది క్రాస్ అయితే ఆటోమేటిక్గా తీసేస్తా. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ కనుక రిజెక్షన్ వస్తే నేను బై సైడ్ అయితే ఉంటా. లేదు, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇంతవరకు వెళ్ళింది ఫస్టే, సేమ్ ఇక్కడ రిజెక్షన్ వచ్చి రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి సెల్ సైడ్ ఉంటా. ఇంతవరకు 23205 దగ్గర సెల్ చేస్తే ఇంతవరకు ఉంటా. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, ఇంతవరకు అయితే సెల్లింగ్ సైడ్ ఉంటా. ఇదే లాస్ట్ సెల్లింగ్ సైడ్, 22978 వరకు అయితే నేను సెల్లింగ్ సైడ్ ఉంటా. ఒకవేళ పైకి పోయి రిజెక్షన్ వస్తే. లేదు, గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చింది, ఇంకేం లేదు, నాకు టెన్షన్ లేదు, ఇక్కడ హాయిగా బై చేసి కూర్చుంటా. ఈ క్యాండిల్లో కింద నేను స్టాప్ లాస్ పెడతా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అనేది అవుతుంది. నాకు గ్యాప్ డౌన్ అయితేనే మంచిది. గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తే హాయిగా బై చేసి కూర్చుంటా. ఇది ఇక్కడ రిజెక్షన్ వస్తేనే. లేదు, ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయిందంటే ఇంకా కిందికి వచ్చి మార్కెట్ నేను చూస్తా, దాన్ని బట్టి నేను ప్లాన్ అనేది చేసుకుంటా నిఫ్టీలో. కాబట్టి ఈ లెవెల్స్ అనేవి మాత్రం చూసుకోండి, 22978, 2390, 23205, 23416 లెవెల్ అనేది చూసుకోండి. ఇక లేదు, ఇంకా పెద్ద గ్యాప్ అప్ అయింది, ఇంకా రిజెక్షన్ వస్తే ఇంకా మంచిది, నాకు ఇక్కడ హాయిగా సెల్ చేసి కూర్చుంటా, ఇవన్నీ కూడా బ్రేక్ చేసేస్తుంది. బట్ అంతవరకు ఫస్టే ఒకపోవచ్చు, మనకు ఇక్కడనో ఎంట్రీ అనేది ఇవ్వచ్చు మార్కెట్. సరే, చూద్దాం, వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ప్లాన్ అనేది చేసుకుందాం. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు కొన్ని లెవెల్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్ ఇవి. యాక్చువల్లీ మన లెవెల్స్ నేను ఇంకేం మార్చలేదు, ఎందుకంటే మన లెవెల్ ఇంకా టచ్ కాలే కాబట్టి నేను
మార్చలేదు. ఇక్కడ 48,113 ఒక లెవెల్ ఉంది, 48,367 లెవెల్ ఒకటి, 48,589 లెవెల్ ఒకటి, 49,037 లెవెల్ ఒకటి. ఈ 4 లెవెల్స్ ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ పైన స్ట్రాంగ్ క్యాండిల్ మంచిగా క్లోజ్ అయితే దీని రీటెస్ట్ మీద ఒక చిన్న ఎంట్రీ ప్లాన్ చేస్తా. ఇంతవరకే ఉంటా ఫస్ట్. ఇది కూడా బ్రేక్ అయితే, మంచి క్యాండిల్తో బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఇంతవరకు నేను బై సైడ్ అనేది ఉంటా. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. లేదు చిన్న గ్యాప్ అప్ అయింది, ఈ లెవెల్ కాడ రిజెక్షన్ వస్తే సేమ్ ఇక్కడ నుంచి సెల్ చేస్తా, ఇంతవరకు ఉంటా. బహుశా ఇది కూడా బ్రేక్ కావచ్చు, ఇక్కడ వరకు అయితే ఇంతవరకు అయితే వస్తుంది. 48,113 వరకు సెల్లింగ్ అనేది రావచ్చు. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇంతవరకు నేను వెయిట్ చేస్తా, ట్రయల్ చేసుకుంటూ. ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది, ఇంకేం లేదు, హాయిగా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా నేను. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్ అవుతుంది. కిందికి వస్తే మాత్రం ఇక్కడ మంచి ఎంట్రీ ప్లాన్ చేస్తా, ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. ఎంత దూరం పోతే అంత దూరం వరకు నేనైతే ప్లాన్ చేసుకుంటా. లేదు పెద్ద గ్యాప్ అప్ అయింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక తెలుసు కదా సేమ్ మన ప్లాను. ఇక్కడ నుంచి సేల్ చేస్తా, ఇవన్నీ ఎగిరిపోతాయి. ఇది పోతుంది, ఇది పోతుంది, ఇంతవరకు వచ్చే అవకాశం ఉంది మార్కెట్. కాబట్టి గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా మనకు మంచి ఎంట్రీస్ దొరికే అవకాశం ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ రిజెక్షన్ వచ్చినా, ఇక్కడ రిజెక్షన్ వచ్చినా దాన్ని బట్టి నేనైతే ప్లాన్ అనేది చేసుకుంటా. ఇక్కడ పెద్ద మనకు దొరకకపోవచ్చు, ఒక 200 పాయింట్సే ఉంది కాబట్టి ట్రయల్ చేసుకుంటూ వెళ్తా, వచ్చిన కాడికి తీసుకుంటా, బయట పడతా. అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటికి మన ప్లాను. ఈ లెవెల్స్ అనేది ఒకసారి చూడండి, మనకు వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఇంకా బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని లింక్ మీరు క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ.